AWS అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. అమెజాన్ వెబ్ సర్వీసెస్ అకౌంట్. ఇప్పుడు ఈ AWS క్లౌడ్లో ఉండే సర్వీసెస్ అన్ని మనం యూజ్ చేయాలనుకుంటే, అందులో ప్రాక్టీస్ చేయాలనుకుంటే మనకు ఒక AWS అకౌంట్ కావాలి. సో దానికి ఇక్కడ మనం ఒక ఫ్రీ అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. దీనికి కావాల్సింది మనకు ఒక మెయిల్ ఐడి మరియు క్రెడిట్ కార్డ్ లేదా డెబిట్ కార్డు. ఒక మెయిల్ ఐడి ఉండాలి, క్రెడిట్ కార్డ్ లేదా డెబిట్ కార్డ్ ఉండాలి. సో ఆ డీటెయిల్స్ యూజ్ చేసి ఈ AWS ఫ్రీ అకౌంట్ని క్రియేట్ చేద్దాము. సో అది ఎలా చేయాలో చూద్దాం. ముందుగా గూగుల్లోకి వెళ్ళి ఇక్కడ AWS Console అని టైప్ చేయండి. AWS Console. తర్వాత ఇక్కడ AWS మేనేజ్మెంట్ కన్సోల్ దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీరు చూసినట్లయితే క్రియేట్ ఎ ఫ్రీ అకౌంట్ ఇక్కడ ఉంది, క్రియేట్ ఎన్ AWS అకౌంట్ అని ఇక్కడ కూడా ఉంది. సో మీరు ఎక్కడైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో క్లిక్ ఆన్ క్రియేట్ ఎ ఫ్రీ అకౌంట్. సో ఫ్రెండ్స్, మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే టోటల్గా 5 స్టెప్స్ ఉంటాయి. స్టెప్ 1 of 5 అంటే వీఆర్ ఇన్ ద ఫస్ట్ స్టెప్. అలా టోటల్గా మనకు 5 స్టెప్స్ ఉంటాయి. లేదు మీరు ఆల్రెడీ అకౌంట్ క్రియేట్ చేసి ఉంటే డైరెక్ట్గా సైన్ ఇన్ అవ్వచ్చు. సో మనం ఫస్ట్ టైం క్రియేట్ చేస్తున్నాం కాబట్టి ఈ డీటెయిల్స్ అని ఎంట్రీ చేసుకుందాము. సో ఇక్కడ చూసినట్లయితే ఫస్ట్ మెయిల్ ఐడి అడుగుతుంది అనమాట. సో ఇక్కడ నేను వచ్చేసి నా మెయిల్ ఐడిని టైప్ చేస్తున్నాను. ఇక్కడ పాస్వర్డ్ ఇచ్చేస్తున్నాను. సో పాస్వర్డ్ వచ్చేసి మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే పాస్వర్డ్ మస్ట్ బి అట్లీస్ట్ 8 క్యారెక్టర్స్ అంటే 8 లెటర్స్ ఉండాలి. అందులో అట్లీస్ట్ 3 ఆఫ్ ద ఫాలోయింగ్ అంటే ఒకటి అప్పర్ కేసు, ఒకటి లోయర్ కేసు, నెంబర్స్, నాన్ ఆల్ఫా న్యూమరిక్ క్యారెక్టర్స్. ఈ 4గింట్లో ఏదైనా 3 ఉండాలి, ఏదైనా 3 ఉండాల్సి ఉంటుంది. అంటే అప్పర్ కేసు, లోయర్ కేసు, నెంబర్స్, నాన్ ఆల్ఫా న్యూమరిక్ క్యారెక్టర్స్ 4 ఉన్నాయి. ఆ 4లో 3 ఉండాలి. నేను వచ్చేసి అప్పర్ కేసు, లోయర్ కేసు, నెంబరు అండ్ నాన్ ఆల్ఫా న్యూమరిక్ క్యారెక్టర్స్ అంటే ఏదైనా స్పెషల్ క్యారెక్టర్స్, స్పెషల్ సింబల్స్ కావచ్చు, స్టారు, డాలరు ఏదైనా కావచ్చు అనమాట. సో ఇక్కడ నేను ఎంట్రీ చేస్తున్నాను. పాస్వర్డ్ సేమ్ పాస్వర్డ్ ఇక్కడ కింద కూడా ఇవ్వాల్సి ఉంటుంది. దర్ ఇస్ కన్ఫర్మేషన్ పాస్వర్డ్. అలాగే AWS అకౌంట్ నేమ్. సో ఇక్కడ వచ్చేసి అకౌంట్ నేమ్ ఏదైనా ఇవ్వచ్చు. ఓకే, ఫస్ట్ స్టెప్ అయిపోయింది. ఇందులో మెయిల్ ఐడి, పాస్వర్డ్, కన్ఫర్మ్ పాస్వర్డ్ అండ్ అకౌంట్ నేమ్ ఎనీథింగ్ అనమాట. అకౌంట్ నేమ్ ఏదైనా ఇవ్వచ్చు. తర్వాత కంటిన్యూ అని క్లిక్ చేయండి. సో ఇక్కడ వచ్చేసి సైన్ అప్ కి ఫస్ట్ టైం ఇక్కడ మనకు సెక్యూరిటీ రీజన్స్కు చూడండి, ఇంతకు ముందుకు లేకుండా ఇక్కడ ఇప్పుడు చూసినట్లయితే ఫర్ సెక్యూరిటీ రీజన్స్ వీ నీడ్ టు వెరిఫై దట్ అకౌంట్ హోల్డర్స్ ఆర్ రియల్ పీపుల్. సో అంటే మనము రోబోటా లేకపోతే హ్యూమన్స్ అని చెప్పేసి ఇక్కడ ఆ డీటెయిల్స్ ఎంట్రీ చేయమని అడుగుతుంది. ఒకవేళ మీకు ఇక్కడ క్యాప్చా డిఫికల్టీగా ఉంటే రిఫ్రెష్ మీద క్లిక్ చేయండి. సో వేరే క్యాప్చా వచ్చేస్తుంది అనమాట. సో ఇక్కడ మీకు రిఫ్రెష్ అనే ఆప్షన్ ఉంటుంది. వినాలి అనుకుంటే ఇక్కడ సౌండ్ దీని మీద క్లిక్ చేస్తే మీకు అది ఆ లెటర్స్ స్పెల్ చేస్తుంది. అక్కడ D784N4 చూసుకోవాలి. ఇక్కడ స్మాల్ క్యాపిటల్ అవన్నీ చూసుకోవాలి. సో ఇక్కడ కింద వచ్చేసి మిర్రర్ ఇమేజ్ అనమాట. సో పైన మాత్రమే టైప్ చేసుకోవాలి. ఇక్కడ ఇవి ఎంట్రీ చేసిన తర్వాత కంటిన్యూ. సో ఇక్కడ ఫస్ట్ స్టెప్లోనే ఉన్నాం, ఇంకా మనము కంటిన్యూ మీద క్లిక్ చేయండి. సో ఫ్రెండ్స్, ఫస్ట్ స్టెప్ అయిపోగానే సెకండ్ స్టెప్లోకి వచ్చేసాము. ఇక్కడ ఫస్ట్ స్టెప్లో కంటిన్యూ అని క్లిక్ చేయగానే మనకి ఇది సెకండ్ పేజ్ వచ్చేసింది. దానికంటే ముందు ఇక్కడ మీరు చూసినట్లయితే ఫ్రీ టైర్ ఆఫర్స్ అని ఉన్నాయి. సో AWS అకౌంట్స్ వచ్చేసి 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్రీ ఆఫర్స్. ఇందులో వచ్చేసి ఆల్వేస్ ఫ్రీ అని ఉంటుంది, అలాగే 12 months ఫ్రీ ఉంటుంది, తర్వాత ట్రయల్స్ ఉంటాయి. సో నార్మల్గా ఏంటంటే కొన్ని సర్వీసెస్ వచ్చేసి ఎప్పటికీ ఎక్స్పైర్ కాదు, అలానే ఉంటుంది. కొన్ని వచ్చేసి 12 months మాత్రం ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు, కొన్ని వచ్చేసి వాటిని యాక్టివేట్ చేయాల్సి ఉంటుంది. సో అవి తర్వాత మనము AWSలో వెళ్ళినప్పుడు చూద్దాము. సో ఇక్కడ వచ్చేసి మీకు ఎలాంటి అకౌంట్ కావాలి, బిజినెస్ పర్పస్, పర్సనల్ పర్పస్. నాకు పర్సనల్ కావాలి కాబట్టి పర్సనల్ అని సెలెక్ట్ చేసుకున్నాను. ఫర్ యువర్ ఓన్ ప్రాజెక్ట్స్ పర్సనల్ అని సెలెక్ట్ చేసుకున్నాను. తర్వాత నెక్స్ట్ వచ్చేసి హూ షుడ్ వి కాంటాక్ట్ అబౌట్ దిస్ అకౌంట్, ఇక్కడ ఫుల్ నేమ్, తర్వాత ఫోన్ నెంబర్ ఇచ్చేసేయాలి. నెక్స్ట్ కంట్రీ. సో ఇక్కడ ఈ డీటెయిల్స్ అని జస్ట్ ఫిల్ చేసేసాము. తర్వాత ఇక్కడ లైసెన్స్ అగ్రిమెంట్, ఐ హ్యావ్ రీడ్ అండ్ అగ్రీ, తర్వాత కంటిన్యూ. సో సెకండ్ స్టెప్ అయిపోయింది. అయిపోయిన తర్వాత థర్డ్ స్టెప్. సో ఇక్కడ థర్డ్ స్టెప్లో వచ్చేసి ఏంటంటే
బిల్లింగ్ ఇన్ఫర్మేషన్ అంటే మన క్రెడిట్ కార్డ్ కానీ డెబిట్ కార్డ్ కానీ డీటెయిల్స్ ఇచ్చేసేయాలి. చూడండి ఇక్కడ సెక్యూర్ వెరిఫికేషన్, వీ విల్ నాట్ చార్జ్ ఫర్ యూసేజ్ బిలో AWS ఫ్రీ టైర్ లిమిట్స్, వి టెంపరర్లీ హోల్డ్ INR 2 as a pending transaction for 3 to 5 days to verify your identity. అంటే జస్ట్ ఏంటంటే మన క్రెడిట్ కార్డ్ కానీ డెబిట్ కార్డ్ కానీ డీటెయిల్స్ ఇచ్చేస్తే అందులో నుంచి ఒక 2 రూపీస్ కట్ చేసుకుంటుంది. మళ్ళీ 3 to 5 వర్కింగ్ డేస్లో ఆ 2 రూపీస్ కూడా బ్యాక్ వచ్చేస్తుంది. సో అంతేకాని మనకు ఎలాంటి ఎక్స్ట్రా అమౌంట్ అనేది చార్జ్ చేయదు. ఒకవేళ ఇన్ కేస్ మనకు ఫ్రీ ట్రయల్ అయిపోయినా కానీ మన పర్మిషన్ లేకుండా మనం అప్గ్రేడ్ చేయకుండా మన క్రెడిట్ కార్డ్ నుంచి కానీ డెబిట్ కార్డ్ నుంచి కానీ ఎలాంటి అమౌంట్ అనేది తీసుకోదు. కాబట్టి మనం ఇక్కడ ఎలాంటి దానికి భయపడాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ మన డీటెయిల్స్ అన్ని ఇచ్చేసేయచ్చు. సో ఎందుకు ఇక్కడ ఇవన్నీ అడుగుతున్న డీటెయిల్స్ అంటే ఇది మనం క్రియేట్ చేసేది మనమేనా కాదా, ఒరిజినల్ కాదా, అందుకే ఆ డీటెయిల్స్ అన్ని అడుగుతుంది. సో ఇక్కడ వచ్చేసి డీటెయిల్స్ అన్ని ప్రొవైడ్ చేద్దాం మనం. సో ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి మనం కంప్లీట్గా డీటెయిల్స్ అన్ని ప్రొవైడ్ చేసాము. క్రెడిట్ కార్డ్ లేదా డెబిట్ కార్డ్ నెంబరు, ఎక్స్పైరీ డేట్, కార్డ్ హోల్డర్ నేమ్, CVV నెంబరు, అడ్రస్. తర్వాత డూ యూ హ్యావ్ ఏ పాన్, ఓకే పాన్ కార్డ్ నెంబర్, పర్మనెంట్ అకౌంట్ నెంబర్. సో కావాలంటే ఎంట్రీ చేసుకోవచ్చు, బట్ అవసరం లేదనమాట. నేను నో అని క్లిక్ చేసేస్తున్నాను. ఎస్ అని చెప్తే పాన్ కార్డ్ నెంబర్ ఎంట్రీ చేయమని అడుగుతుంది. సో అవసరం లేదు అక్కడ. సో తర్వాత వెరిఫై అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ చూసినట్లయితే మన బ్యాంక్కి అక్కడ ఇచ్చిన కార్డ్ బ్యాంక్కి కనెక్ట్ అవుతుంది సెక్యూర్ వేలో. తెలుసు కదా మీకు, కామన్గా ఇక్కడ మనకు ఓటీపీ వచ్చేస్తుంది అనమాట. కార్డు మనదేనా కాదా అని చెప్పేసి ఓటీపీ వచ్చేస్తుంది. సో ఆ ఓటీపీ నెంబర్ ఇక్కడ ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. తర్వాత సబ్మిట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ తర్వాత మన ఇక్కడ ఫోన్ నెంబర్ అడుగుతుంది అనమాట. సో 4th స్టెప్ వచ్చేసి కన్ఫర్మ్ యువర్ ఐడెంటిటీ. సో ఇక్కడ వచ్చేసి ఈ AWS అకౌంట్ వెరిఫికేషన్ చేయమంటుంది. సో ఇక్కడ వచ్చేసి టెక్స్ట్ మెసేజ్, వాయిస్ కాల్. నేను టెక్స్ట్ మెసేజ్ అని సెలెక్ట్ చేసుకున్నాను. తర్వాత కంట్రీ వచ్చేసి ఇండియా అండ్ ఐఎమ్ గివింగ్ ద ఫోన్ నెంబర్. నెక్స్ట్ అగైన్ క్యాప్షా. నెక్స్ట్ ఇక్కడ సెండ్ SMS అంటే మన ఫోన్ నెంబర్కి ఓటీపీ వచ్చేస్తుంది. మొబైల్ నెంబర్ మనం ఇందాక ఇచ్చిన దానికి వెరిఫై చేయమని. సో ఫ్రెండ్స్ ఇక్కడ నాకు ఓటీపీ వచ్చేసింది. ఆ ఓటీపీ ఎంట్రీ చేస్తున్నాను. తర్వాత కంటిన్యూ. సో తర్వాత ఇక్కడ వచ్చేసి కంప్లీషన్ స్టెప్. సో ఇక్కడ వచ్చేసి సైన్ అప్ ఫర్ AWS అని అడుగుతుంది. ప్లాన్ సెలెక్ట్ చేసుకోమంటుంది. సో మనం ఇక్కడ ఫ్రీ ట్రయలే కాబట్టి ఇక్కడ వచ్చేసి చూసారా, బేసిక్ సపోర్ట్ ఫ్రీ, డెవలపర్ సపోర్ట్ $29 per month, బిజినెస్ సపోర్ట్ $100 per month. సో మనకి అవసరం లేదు కాబట్టి నేను ఇక్కడ బేసిక్ సపోర్ట్ సెలెక్ట్ చేస్తున్నాను. సో ఫస్ట్ సెలెక్ట్ చేసేసి కంప్లీట్ సైన్ అప్. ఓకే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి ఏంటి, కంగ్రాచులేషన్స్, థ్యాంక్ యూ ఫర్ సైనింగ్ అప్ ఫర్ AWS. ఇప్పుడు వచ్చేసి గో టు ద AWS మేనేజ్మెంట్ కన్సోల్. తర్వాత ఇక్కడ వచ్చేసి ఏంటంటే రోల్ అడుగుతుంది అనమాట. సో మన రోల్ ఏంటి, ఇక్కడ వచ్చేసి ఆ రోల్ ఏంటి కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే మళ్ళీ డైరెక్ట్గా వెళ్ళి సైన్ ఇన్ అవ్వచ్చు. చూడండి ఇక్కడికి వెళ్ళి సైన్ ఇన్ టు ద కన్సోల్ అని చెప్పేసి డైరెక్ట్గా. లేదనుకుంటే మళ్ళీ ఇలా కూడా వెళ్ళిపోవచ్చు, లైక్ AWS కన్సోల్ లాగిన్. తర్వాత ఆల్రెడీ ఉంది కాబట్టి డైరెక్ట్గా సైన్ ఇన్. సో ఇక్కడ వచ్చేసి రూట్ యూజర్, ఐఎమ్ యూజర్ అని ఉంది. సో ఈ ఐఎమ్ యూజర్ గురించి తర్వాత చూద్దాం. ఫస్ట్ విల్ గో ఫర్ ద రూట్ యూజర్. సో ఇందులోకి వెళ్ళి మన మెయిల్ ఐడి ఎంట్రీ చేసేద్దాం. మెయిల్ ఐడి, నెక్స్ట్ తర్వాత క్యాప్షా, సబ్మిట్, నెక్స్ట్ పాస్వర్డ్. సో ఒకసారి అకౌంట్ క్రియేట్ చేసిన తర్వాత నెక్స్ట్ టైం నుంచి లాగిన్ అవ్వాలంటే మనం ఇలా లాగిన్ అవ్వాల్సి ఉంటుంది అకౌంట్లోకి, ఆ సర్వీసెస్ రిసోర్సెస్ యూజ్ చేయాలనుకుంటే. సో ఫ్రెండ్స్ ఈ విధంగా మనము అకౌంట్ క్రియేట్ చేసాము, అందులోకి లాగిన్ అయ్యాము. చూడండి ఇక్కడ వచ్చేసి మనకు ఆల్ సర్వీసెస్ అంటే AWSలో ఉండే సర్వీసెస్ తెలుసు, కంటైనర్స్, స్టోరేజ్, డేటాబేసెస్, కాస్ట్ మేనేజ్మెంట్, ఓకేనా, మైగ్రేషన్, నెట్వర్కింగ్, బిజినెస్ అప్లికేషన్స్, డెవలపర్ టూల్స్, ఇలా చాలా ఉంటాయి అన్నమాట. సో నెంబర్ ఆఫ్ సర్వీసెస్ ఉంటాయి.